హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కీమాతో ముట్టీలు చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. మటన్ కీమా అండి ఇది, కానీ లేత కీమా తీసుకోవాలి, మరి మొదటి తీసుకోకూడదు. మనం 1 కప్ ఆనియన్ తీసుకున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకున్నాను, 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను. పుట్నాల పప్పు అంటే మనం చట్నీ చేసుకుంటాం కదండి పప్పు, ఆ పప్పు తీసుకొని నేను ఇలాగా మిక్సీ చేసుకున్నాను. టీ స్పూన్ అంతా ఇది బ్లాక్ పెప్పర్ అండి, కరివేపాకు రెబ్బలు ఒక 2 కరివేపాకు రెబ్బలు, ఒక 6 పచ్చిమిరపకాయలు కచ్చపచ్చ దంచుకున్నానండి దీన్ని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా అండి, ఇది 2 కలిపి ఇలా కట్ చేసుకున్నాను. పప్పు చిన్న కప్పుతో జీడిపప్పు, 2 టీ స్పూన్లు గరం మసాలా అండి, అలాగే తగినంత ఉప్పు, ఒక గుడ్డు కూడా వేసుకోవాలండి అందులోనే బైండింగ్ చేసుకోవడానికి. మనం కీమా బాల్స్ కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. అస్సలు వాటర్ లేకుండా బాగా శుభ్రం చేసుకుని దీన్ని గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలండి. అస్సలు తడి లేకుండా చూసుకోవాలి మనం కీమాని. రుచికి సరిపడంత ఉప్పు వేసుకుందామండి. ఆనియన్స్ వేస్తున్నానండి, కొత్తిమీర పుదీనా వేసుకుందాము. ఇది పూర్వకాలం రాజుల రెసిపీ అండి, ఇది ఎక్కువ తినేవారంట యుద్ధాల కాట్లకి వెళ్ళేటప్పుడు. గరం మసాలా వేసానండి, కచ్చపచ్చ దంచుకున్నానండి, పచ్చిమిరపకాయల్ని వేసుకుందాము. చిన్న ముక్కలైనా కోసి వేసుకోవచ్చు, కానీ నేను కచ్చపచ్చ దంచుకున్నానండి, ఎందుకంటే కీమా వండకి బాగా పడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కరివేపాకు గుండుగా తరుక్కున్నానండి నేను, బ్లాక్ పెప్పర్ అండి, ఇది ఇంకా జీడిపప్పు వేస్తున్నాను. మన చట్నీ పప్పు ఆడించుకున్నాను కదండి పుట్నాల పప్పు, ఆ పౌడర్ అండి, ఇది వేస్తే బైండింగ్ బాగుంటది, టేస్ట్ వస్తుందటండి. మంచి కలర్ రావడానికి నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసానండి. ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఎగ్ కూడా వేసుకుందామండి, ఎగ్ వైటే వేయాలండి, ఇది ఎల్లో వేయకూడదు ఇందులోన. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందామండి. కీమా బాల్స్ అనేవి చాలా స్మూత్ గా వస్తుందని పెరుగు వేసామండి. ఈ లాంగ్ మనం ఎక్కడికైనా దూరం ప్రయాణాలు అయినప్పుడు కూడా వీటిని చక్కగా పట్టుకొని వెళ్ళొచ్చండి. వాటర్ వేయకూడదండి అసలు ఇందులోనే. ఈ కీమాలో ఉన్న వాటర్ కొంచెం పెరుగు వేసాం కదండి, ఇదే సరిపోద్దండి. బాగా కలాలండి, కొంచెం గట్టిగా కలుపుకోండి. మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కొంచెం గొయ్యిలా చేసుకుని నూనె వెచ్చబెట్టుకొని ఇందులో వేసుకుందామండి. ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని ఇలాగా చిన్న దాంట్లో తీసుకొని మరగబెట్టుకోండి. నాకు చూసారా బొగ్గు కాల్చుకోవాలండి, ఇలాగా నిప్పుల మీద పక్క పొయ్యిని మంట పెట్టి ఇలాగా నిప్పు కాల్చాను నేను ఎర్రగా. ఇలాగా వేడి ఆయిల్ పోసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అది వేసామనుకోండి స్మోకీ వస్తుందండి. ఇది మటన్కి పడుతుందండి. ఈ స్మెల్ మనం తినేటప్పుడు ఆ స్మెల్ మనకు తెలుస్తుంది. చూడండి అంత చక్కగా వస్తున్నాయో పొగలు. అయిపోయిందండి. ఇప్పుడు నిప్పు తీసి పక్కన పడేసుకుందాం. 10 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకుందాం. పొయ్యి మీద బాండి పెట్టుకున్నానండి. ఇలాగ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కీమా బాల్స్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఎందుకు మనం స్మోక్ ఇచ్చామంటే దీనికి కబాబ్ టేస్ట్ వస్తుందండి. ఇలాగా ఉండలు చేసుకోవాలండి మనం కీమా బాల్స్ ని. మరి బాగా పెద్ద చేసుకున్నా లోన వరకు ఉడకాలి కదండి ఇవి, అందుకు. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. మనం తిన్నా మంచి బలం అండి ఇవి. దీంట్లో ఉల్లిపాయ వేస్తామండి. ఇది ఉల్లిపాయ వేయకుండా చేసామంటే ఇది వారం రోజుల వరకు దీన్ని నిలవ పెట్టుకొని మనం తినొచ్చు. దీంట్లో ఆనియన్స్ వేసాం కదండి, నిలవ అయితే ఉండదండి. ఇది బాల్స్ అన్నిటిని ఈ విధంగా చుట్టుకోవాలండి. మనం ఈవినింగ్ స్నాక్స్ లాగైనా వీటిని తీసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికైనా 2 కీమా బాల్స్ ఇస్తే వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చేంత వరకు కూడా వారికి ఆకలి అనేది వేయదండి పిల్లలకి. ఆయిల్ ని ఫుల్ గా వేడి చేసుకుని మళ్ళీ వేడయ్యాక సిమ్ లో పెట్టేసుకోవాలండి మంట.
ఎందుకంటే మన కీమా బాల్స్ సిమ్లోనే వేగాలండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందామండి. దగ్గర వేయొద్దు, కొంచెం ఒకదానికి ఒకటి తగలకుండా వేయాలండి. పదిహేను నుంచి 20 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా తిరగేసుకోవాలండి. మరి కళాయి నిండా మాత్రం వేసుకోవద్దండి, ప్లేస్ ఉందని. ఒకదానికొకటి మనం కదిపేటప్పుడు విడిపోతాయండి. ఇప్పుడు వీటిని పక్క తీసుకుందామండి. ఈ బాల్స్ని మళ్ళీ వేసి వేసుకుందామండి. చల్లారక ఇవి 2 సార్లు వేపుకుంటే బాగా డీప్ ఫ్రై అవుతాయండి. రెండో రౌండ్ కూడా వేపుకోవాలండి. లోన పచ్చిగా అనేది ఉండదన్నమాట, బాగా బాయిల్ అవుతాయి. తెలంగాణ స్పెషల్ ముట్టిలండి ఇవి. కుక్ అవ్వకుండా పిల్లలకు పెడితే కడుపు నొప్పి అది వచ్చేస్తుందండి. అందుకని రెండోసారి ఫస్ట్ కొంచెం వేగాక తీసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఈ బాల్స్ని వేసుకుందాం. బాగా వేగిపోయండి. మనకి కీమా ముట్టీలు రెడీ అయ్యాయి. మన టేస్టీ కీమా ముట్టీలు రెడీ అయ్యాయండి. వీటిని కీమా ముట్టీలైనా అనొచ్చు, కీమా బాల్స్ అయినా అనొచ్చండి. వీటిని మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. మా వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.